వీడియో చూడండి కేతిరెడ్డి గారు ఏం చెప్తున్నారో. ఈ హామీలు నెరవేర్చడం లేదు, ముఖ్యంగా అమ్మఒడిని కావచ్చు ఇలాంటివి తీసేసి అవన్నీ తీసేస్తున్నాడు అని చెప్పేసి చేయలేమని చెప్పారు. ఎక్స్పెక్ట్ అద్భుతాలన్నీ ఇప్పుడే జరుగుతాయని కూడా మనం అనుకోకూడదు. వీ హావ్ టు గివ్ దెమ్ ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా టైం ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వానికి 1 year టైం ఇవ్వాలంట అద్భుతాలు సృష్టించడానికి. ఇక్కడ నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నేను నా రెజ్యూమ్లో నాకు అదొచ్చు ఇదొచ్చు అద్భుతాలు చేస్తా అని చెప్పేసి జాబ్ వచ్చాక నాకు 1 year టైం కావాలి వర్క్ చేయడానికంటే వాళ్ళు ఉంచుతారా? అన్ఫిట్ దొబ్బే అంటారు. సో ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? అలాగే ఒక కుటుంబంలో తల్లి తన పిల్లలకి ఆకలి ఎప్పుడవుతుందో ముందుగానే తెలుసుకుని ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఉంటుంది. కానీ వీళ్ళకి అలాంటి ప్లానింగే లేదు. కేతిరెడ్డి గారికి కడుపు నిండింది 1 year కాకపోతే 10 years అయినా వెయిట్ చేయగలరు. కానీ పేదల పరిస్థితి ఏంటి? ఎంతమంది పేదలు ఇబ్బందికి గురవుతారు ఈ 1 yearలో? ఎంతమంది పేద విద్యార్థులు ఇబ్బంది పడతారు? ఎంతమంది నిరుద్యోగులు సఫర్ అవుతారు? ఎంతమంది మిడిల్ క్లాస్ పీపుల్ సఫర్ అవుతారు? ఇవేమీ వీళ్ళకి పట్టవు. నా ఒపీనియన్లో ఆంధ్రాకి ప్రత్యేక హోదా సాధిస్తే ఎంతో కొంత మేలు జరిగింది. కేతిరెడ్డి గారు కూడా ప్రత్యేక హోదాకి సపోర్ట్ చేస్తే ఆంధ్రాకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఫ్రెండ్స్, ప్రత్యేక హోదా సపోర్ట్ చేసే వాళ్ళు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.